చెప్పబోయే టాపిక్ వచ్చేసి చాలా యూజ్‌ఫుల్ అయిందనమాట. ఈ మధ్య చాలా ట్రెండింగ్ వచ్చింది చూసారుగా. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి గదా! లాండ్రీ బాల్స్ అన్నమాట. ఇవి చాలా మంది వాషింగ్ మిషన్‌లో వేయడం వల్ల క్లాత్స్ అయితే నలగకుండా ఉంటాయని, చాలా బాగా వాష్ అవుతాయని అపోహ అన్నమాట. నిజంగా నేను అలా అని చెప్పేసి తీసుకున్నా అండి. దీనివల్ల నాకు ఆల్‌మోస్ట్ 3000 లాస్ అయిందండి. సో, అది ఎలా అంటారా? వీడియో చివరిదాకా చూడండి. యాక్చువల్‌గా ఇది చూస్తున్నారుగా, ఇవి వచ్చేసి ఆన్‌లైన్‌లో మీషోలో గాని, చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ట్రెండింగ్‌కి వచ్చాయన్నమాట. ఒక డజన్ బాల్స్ తీసుకుంటే వేసుకున్నాం అనుకోండి, అందులో వాషింగ్ బాగా వాష్ అవుతాయని చెప్పేసి అన్నారు. అలాగని చెప్పి తీసుకున్నా అనమాట. ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్‌గా 2, 3 మంత్స్ నాకు బాగానే అయిందండి. సో, రిజల్ట్ ఏమో నాకైతే తెలీదు గానీ, సో, వేయడం అయితే జరిగిందనమాట. కాకపోతే దానివల్ల నష్టం ఏంటంటారా? సో, నా నా టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో ఏమవుతుందంటే, ఇక్కడ చూస్తున్నారుగా ఎడ్జ్‌లు ఉన్నాయి చూసారా? ఇవి ఉన్నాయి. సో, ఎడ్జ్‌లో ఏమైందంటే ఇప్పుడు చూస్తే ఇదిగోండి ఇదనమాట. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో కింద డ్రమ్ అనమాట. సో, ఆ ఎడ్జ్ ఉంటుంది గదా! సో, ఇందులో ఇరుక్కుపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారుగా? ఇందులో ఇరుక్కుపోవడం వల్ల మొత్తం ఈ రోలర్ ఉంది గదా! ఈ మెయిన్ అన్నమాట. ఇదే వాష్ చేసే రోలర్ ఇదే అన్నమాట. సో, ఇది బయటకొచ్చేసి విరిగిపోయిందన్నమాట. సో, యాక్చువల్‌గా ఇది అస్సలు వాడకూడదండి. సో, వాళ్ళు కూడా చెప్పారన్నమాట. తర్వాత కంపెనీకి ఫోన్ చేసి ఇవి వాడకూడదు. ఎందుకంటే ఇవి రిమైనింగ్ రౌండ్‌గా ఉంటే పర్లేదండి. ఇక్కడ షార్ప్ ఎడ్జ్ వల్ల ఏమవుతుందంటే ఈ సైడ్‌లు ఇరుక్కుపోయింది ఒక్కసారి. ఎందుకంటే రోల్ చేయనప్పుడు ఇరుక్కుపోయిందా మొత్తం డ్రమ్మే పోతదండి. సో, చాలా చాలా నష్టం అయితే ఉందండి నాకైతే మాత్రం. సో, మీరెవరైనా తీసుకున్నట్లయితే మాత్రం సో, ఒకసారి చెక్ చేసుకోండి. రౌండ్ బాల్స్ అయితే పర్వాలేదండి. ఏం డ్యామేజ్ అవ్వదు. ఎప్పుడైతే షార్ప్ ఎడ్జ్‌లు వచ్చాయో దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్ అండి. ఆల్‌మోస్ట్ 3000 లాస్ అయింది నాకు. సో, వాళ్ళు కూడా సజెస్ట్ చేశారన్నమాట, కంపెనీ వాళ్ళు గాని, "ఇవి వాడకూడదు ఇవి. దీనివల్ల ప్రాబ్లమ్ అవుతుందని" చెప్పేసి. సో, నాకు తెలిసి దానికోసం ఈ వీడియో చేయడం అన్నమాట. ఎవరైతే ఇప్పటికి వాడుతున్నారో సో, కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి.